2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. మేడం, బ్రహ్మముహూర్తం ఈ టైంలో లేసి మనం మెడిటేషన్ చేసినా, లేదంటే యూనివర్స్ని థ్యాంక్ యూ, నాకు ఇది కావాలి అని అడిగినా కూడా ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మముహూర్తం కన్నా ముందు కనుక మనం ఏం చేస్తే ఇంకా మనం అనుకున్న కోరిక కావచ్చు, లేదంటే మనం ఏదైతే ఆశిస్తున్నామో అది నెరవేరడానికి ముందు కనుక మనం ఎలాంటి పనులు చేస్తే ఈజీగా తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది అంటారు? అంటే యాక్చువల్గా బ్రాహ్మీ ముహూర్తం అనేది జ్ఞానాన్ని పెంచుకునేది, మన లైఫ్ని మనం సెట్ చేసుకునేది. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే బ్రహ్మముహూర్తంలో లేస్తే లైఫ్ మారిపోతుంది అని అనుకుంటారు. బట్ ఉన్న లైఫ్ని కరెక్ట్ వేలో ట్యూన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటాను నేను. ఆల్రెడీ మన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం కదా, దానిని కరెక్ట్ డిసిప్లైన్లో పెట్టుకుని దాని అంటే ఒక చెడిపోయిన పాడవుతుంది అనుకున్న దానిని కరెక్ట్ వేలో మార్చడానికి ఉపయోగపడుతున్నటువంటిది అని కూడా మనం చెప్పచ్చు. ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఈ 48 మినిట్స్ సూర్యోదయానికన్నా ముందున్నటువంటి 1.5 అవర్ టైంలోని ఆ టైంలో కరెక్ట్గా మనకి కాస్మిక్ రేస్ అండ్ ఓజోన్ లేయర్స్ ఇట్ విల్ హ్యావ్ ద సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆల్సో. ఈ బ్రహ్మముహూర్తంలో చాలామంది ఏం చేస్తారంటే 3:40 అయిపోయిందా, అలారం మోగిందా, టకటకా లేయాలా, బ్రష్ చేయాలా, ధ్యానం చేసుకోవాలి, కూర్చోవాలి. ఆ టైము అలారం మోగగానే నీకు ఆ టైం గుర్తొస్తుంది కదా, ఆ టైంలో లేచేసి మనం పనులు చేసేసుకుంటున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ బ్రహ్మముహూర్తంలో లేచి మనం చాంటింగ్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయి, లైఫ్ మారిపోతుంది, ఇవి కూడా ఉన్నాయి. బట్ బ్రహ్మముహూర్తంలో ఫస్ట్ మనం లేగానే ఒక 3 మినిట్స్ మీకోసం మీరు కేటాయించండి. ఈ 3 మినిట్స్ అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి మేడం ఈ 3 మినిట్స్? జస్ట్ మీకు మెలకు రాగానే బ్రహ్మముహూర్తానికి ముందే, బ్రహ్మముహూర్తంలోనే 3:40కి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. 3:30 కానీ మీకు 3:40 కానీ మెలకు వచ్చింది. మెలకు రాగానే ఇమ్మీడియట్గా మంచం మించి దుంకకండి. జస్ట్ రిలాక్స్, ఒక్క నిమిషం, ఒక 3 మినిట్స్ రిలాక్స్ అయిపోండి. రిలాక్స్ అయిపోయి కళ్ళు మూసుకొని జస్ట్ ఒక పరమేశ్వరుని బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తున్నది ఎవరు అని అంటే శివుడు. సో శివుని యొక్క తత్వాన్ని మనం అవలంబించాలి, ఆ ఎనర్జీని మనం తీసుకోగలగాలి. సో బ్రహ్మముహూర్తంలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద డే విత్ ద గ్రాటిట్యూడ్. ఫస్ట్ మన బాడీని అంతటినీ కూడా గమనించండి. ఫస్ట్ 1 మినిట్ కంప్లీట్గా ద బాడీని అంతటిని గమనించండి. అంటే యూ హ్యావ్ ద ఎనర్జీస్ ఫ్రమ్ టో టు హెడ్, మన పాదాల దగ్గర నుంచి తల వరకు కూడా గమనించండి. గమనించి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇంత అద్భుతమైనటువంటి రోజుని ఇవాళ నాకు ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో ఎప్పుడైతే ద డే గ్రాటిట్యూడ్తో స్టార్ట్ అవుతుందో 100% మనం అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు నీకు పొద్దున్నే రాగానే ఎవరైనా గుడ్ మార్నింగ్ సిరి, థ్యాంక్ యూ సో మచ్ సిరి అన్నారనుకో, వాళ్ళు ఎందుకు చెప్పారు అని నువ్వు ఆలోచించవు, బట్ వాళ్ళకి ఏదో చేయాలని నువ్వు తాపత్రయపడతావు. ఎవరైతే నీకు థ్యాంక్ యూ అని చెప్తారో ఇమ్మీడియట్గా నీ మనసులో ఒక భావన ఉంటుంది. ఎందుకు చెప్పారు అనే ఆలోచన కన్నా అయ్యో వాళ్ళు థ్యాంక్ యూ చెప్పారు ఇవాళ నాకు, వాళ్ళు అడిగింది ఏదో ఒకటి నేను చేయాలి అనే ఫీల్ నీకు వస్తుంది కంపల్సరీ. సో ద డే విల్ బి స్టార్ట్స్ విత్ గ్రాటిట్యూడ్. ఒక ఇంత అద్భుతమైనటువంటి ఇంత వండర్ఫుల్ డేని నాకు నిన్న నైట్ వరకు ఓకే ఐఎమ్ ఫైన్, మార్నింగ్ నేను లెగుస్తాను, నాకు తెలీదు ఏంటన్నది తెలియదు లైఫ్ అనేది కదా, బట్ ఐ ఓపెన్ మై ఐస్, నేను లేచాను కాబట్టి ఐ ఫీల్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీ కంప్లీట్ సెల్ ఇన్ మై బాడీ అండ్ టు ద యూనివర్స్. ఓకే, గ్రాటిట్యూడ్ చెప్పండి. నెక్స్ట్ ద సెకండ్ 1 మినిట్ వరకు గ్రాటిట్యూడ్ చెప్పండి. అలాగే చక్కగా పడుకునే, ఎక్కడికి ఏం కూర్చోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నెక్స్ట్ శ్వాసను గమనించండి, పడుకునే గమనించండి శ్వాస, ఎనర్జీ ఎలా వెళ్తుంది. యు టేక్ ద ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, గోల్డెన్ లైట్ మీలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోండి. అండ్ బ్రీత్ అవుట్ వచ్చేటప్పుడు మీలో నెగిటివ్స్ ఏదైతే ఉందో వాటిని ఓవర్కమ్ చేయండి. జస్ట్ 1 మినిట్ గమనించండి చాలు. 1 మినిట్ గమనించండి, రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ మినిట్ మన సంకల్పం. మన సంకల్పం ఏంటి? నేను బోల్డ్ అంత డబ్బు సంపాదించాలి, మంచి బిజినెస్ పెట్టాలి, మంచి కారు కొనుక్కోవాలి, సంపాదించాలి. ఇవన్నీ ఏంటి? దాని అర్థం ఏంటి? నా దగ్గర లేవు అనే కదా అర్థం కదా. లేవు అని చెప్పకండి. ఇంత డబ్బును కలిగి ఉన్నందుకు, ఇంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి. అది సంకల్పం. యాక్చువల్ సంకల్పం ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది అని మనం చెప్పినప్పుడు అది రిసీవ్ అవుతుంది. అక్కడ ఇచ్చిన లేకపోతే ఇవి నేను పొందినప్పుడు అని అన్నారనుకోండి, అంటే అవి మీ దగ్గర లేనట్టే కదా. లేదు అనే మాట వద్దు, ఉంది అనే మాట మాట్లాడండి.
ఓకే, నేను ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని, డబ్బు సంపదలతో కూడుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. 1 minute అలా కంప్లీట్గా ఎనర్జీ అంతా మొత్తం బాడీ అంతా ఆ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యేటట్టుగా చెప్పండి. జస్ట్ 3 minutes. ఈ 3 minutes ఏం చేస్తుంది మన బాడీలోని? గ్రాటిట్యూడ్ వల్ల పాజిటివిటీ వచ్చేస్తుంది బాడీకి. బ్రీత్ని గమనించడం ద్వారా కంప్లీట్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. కరెక్ట్ సంకల్పాన్ని మీ బ్రీత్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు. సో ఇట్ రీచెస్ టు ఎవ్రీ సెల్. అంటే మార్నింగే ఇవి ఎందుకు చేస్తున్నాం, ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నామని అంటే, వన్స్ మనం ఒక స్టెప్ అవుట్ అయ్యాము అని అంటే యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ ఐడియాస్. ఒక్కసారి బెడ్ నుంచి మీరు కిందకి దిగారు అనగానే ఏమైపోతుంది? అమ్మో ఇవాళ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, టైం అయిపోతుందేమో, గబగబా ఇది చేసేసే ప్రతిదీ ఇంకా మైండ్లోకి వచ్చేస్తుంది. బెడ్ దిగిన వెంటనే వస్తుంది. బెడ్ మీద ఉన్నంతసేపు కొంత రిలాక్స్గానే ఉంటారు. సో ఆ బెడ్ మీద ఉన్నంతసేపు కూడా యూ జస్ట్ ఫీల్ ఇట్. అది చేసిన తర్వాత నెక్స్ట్ మీ వర్క్ ఏదైనా చేసుకోండి. అప్పటికి ఏమవుతుందంటే బాడీలో ఎనర్జీ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మనం అనుకున్నటువంటి సంకల్పం ఎప్పుడైతే ఈ బ్రీత్తో కలిపి లోపలికి వెళ్తుందో అన్ని సెల్స్కి కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. అంటే నీ దగ్గర ఉంది, ఐ హ్యాడ్ ఇట్, ఐ వాంట్ కాదు, ఐ హ్యాడ్ ఇట్. అందుకు కృతజ్ఞత. ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా చెప్పి చూడండి, బ్రహ్మముహూర్తంలో చాలా ఎనర్జీ డెవలప్ అవుతుంది. అంతేకాదు చాలా అంటే మనకి కావాల్సింది ఏదైతే ఉందో దానిని మనం పొందడానికి కంప్లీట్గా కావాల్సినటువంటి ఎనర్జీని మనం డెవలప్ చేసుకునేటటువంటి అవకాశాలు దొరుకుతాయండి. కాబట్టి బ్రహ్మముహూర్తాన్ని మనం ఎంతగా ఉపయోగించుకుంటామో, ఈ బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగించుకోవడం వలన లైఫ్స్ మార్చుకోవచ్చు, ఖచ్చితంగా మార్చుకోవచ్చు. మనకి మనంగా రిపేర్ చేసుకోవచ్చు, మన బాడీని మనం రిపేర్ చేసుకోవచ్చు, మన ఎమోషన్స్ని మనం రిపేర్ చేసుకోవచ్చు. మనలో ఉన్నటువంటి నేచర్ ఏదైతే మనకి నచ్చని నేచర్ కూడా ఉంటుంది, అంటే మన వీక్నెసెస్ ఉంటాయి. ఆ వీక్నెసెస్ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరో వచ్చి కరెక్షన్ చేయక్కర్లేదు. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ వచ్చేస్తుంది ఇందులోనే. మనం అంటే ఏది తప్పు చేస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం, సో దీని గురించి ఏం చేయాలి, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం అనేది నేర్చుకున్నాము అని అంటే మనకి ఏంటంటే అక్కడ ఎన్లైట్మెంట్ అనేది తెలుస్తుందన్నమాట. సో దట్ ఎన్లైట్మెంట్ విల్ బికమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బ్రహ్మముహూర్తం. కాబట్టి బ్రహ్మముహూర్తాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో లైఫ్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ లేవడం అనేది ఇబ్బంది అని అనుకుంటారు, కానీ లెగిస్తే దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీని మనం తీసుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ కంప్లీట్గా మనకు కావాల్సిందంతా కూడా మనం పొందేటటువంటి అవకాశాలు దొరుకుతాయండి. అండ్ ఇంకా ఎవరైనా కూడా ఈ క్లాసెస్కి సంబంధించి కావచ్చు, మెడిటేషన్కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే మనకి యాక్చువల్గా మండలం క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఈ మండలం క్లాస్ని ఏంటంటే వీఆర్ యూజింగ్ ద హోపోనోపోనో టెక్నిక్, కంప్లీట్ హోపోనోపోనో టెక్నిక్ని యూజ్ చేస్తాము. కంప్లీట్ ఫర్ బాడీ, ఫర్ ఎమోషన్స్, ఫర్ ఫియర్స్, ఎవ్రీథింగ్, అండ్ ఫర్ ఎవ్రీ చక్ర. సో అంటే ఈ క్లాస్లో ఏంటంటే ఎస్పెషల్లీ మన ఫింగర్స్ని యూజ్ చేసి మన చక్రాస్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మూలాధారానికి ఈ ఫింగర్, స్వాధిష్టానానికి ఈ ఫింగర్, ఓకే, అలాగే అనాహతానికి ఈ ఫింగర్, మణిపూరికానికి ఈ ఫింగర్. ఈ ఫింగర్స్ని టచ్ చేస్తూ కూడా కొన్ని ముద్రాస్ ద్వారా కూడా మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది 42 days అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్కోర్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.